హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇంటి. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఒకటి కాదు, ఏకంగా డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట విశ్వంబర మేకర్స్. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్న మెగా ఫ్యాన్స్ కోసం ఒకేసారి పవర్ఫుల్ ట్రైలర్తో పాటే రిలీజ్ డేట్ను కూడా రివీల్ చేయాలని విశ్వంబర మేకర్స్ థింక్ చేస్తున్నారట. ఆ వెంటనే చిరును రంగంలోకి దింపి ఈ మూవీ ప్రమోషన్స్ పనులను కూడా పరిగెత్తించేలా ప్లాన్ చేస్తున్నారట యువీవార్. ఫౌజీ సినిమాలో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి జయప్రద నటిస్తున్నారనే ప్రచారం గత కొంతకాలంగా నడుస్తోంది. అయితే ఈ ప్రచారంపైనే తాజాగా జయప్రద క్లారిటీ ఇచ్చారు. తాను ప్రభాస్ తల్లిగా నటిస్తున్నానంటూ కన్ఫర్మ్ చేసేశారు. దాంతోపాటే ప్రభాస్తో కలిసి నటించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అంటూ ఓ వేదికగా చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 8822 గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ 8న బన్నీ బర్త్డేకు టీజర్తో పాటే టైటిల్ కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన కల్ట్ బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2018 మార్చి 30న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 8 ఏళ్ల క్రిందే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తాజాగా దర్శక నిర్మాతలు ఈ చిత్రం స్పెషల్ వీడియోను విడుదల చేశారు. కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న హీరో నితిన్ వరుస ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయ్ ఫేమ్ అంజీతో ఓ సినిమా చేస్తున్న ఈయన మరో 2 సినిమాలు కూడా ఓకే అన్నారు. అందులో సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా ఉంది. ఇప్పటికే ఈ సంస్థలో భీష్మ, రంగ్దే లాంటి సినిమాలు చేశారు నితిన్. సంక్రాంతికి విడుదల కావాల్సిన జననాయకన్ వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కాక అభిమానులు కంగారు పడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఎన్నికల హడావిడి మొదలైపోవడంతో దాన్ని మర్చిపోయి టీవీకే పార్టీ కోసం ప్రచార పర్వంలో బిజీ అయిపోయారు. జూలై కంటే ముందు జననాయకన్ విడుదలయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు దురంధర్ 2 సినిమా అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించింది. ఒక సినిమాకు సంబంధించి 2 భాగాలు 1000 కోట్లు దాటి అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా దురంధర్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు, నార్త్ అమెరికాలో 9 ఏళ్లుగా ఉన్న బాహుబలి 2 రికార్డును తుడిపేసింది. $22 మిలియన్ సరికొత్త ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఫౌజీతో బిజీగా ఉన్న ఈయన తర్వాత కల్కి 2 సెట్స్లో జాయిన్ కానున్నారు. ఏప్రిల్ నుంచి ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. దురంధర్ సినిమాపై కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ పరోక్షంగా విమర్శలు చేశారు. చరిత్రను వక్రీకరించడానికి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి ప్రభుత్వాలు సినిమాలను వాడుకుంటున్నాయని ఆరోపించారు. నోట్ల రద్దు సమస్య వల్ల జరిగిన నష్టాలను మరిచిపోయేలా సినిమాల్లో దాన్ని గొప్ప విజయంలా చూపిస్తున్నారంటూ విమర్శలు చేశారు. సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎదురైతే పురుషుల కంటే స్త్రీలే 10 రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతారని నటి సమంత అన్నారు. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పే అలవాటును మార్చుకోవాలని తెలిపారు. ఎవరైనా ప్రశంసించినప్పుడు దాన్ని స్వీకరించడానికి స్త్రీలు అర్హులన్నారు. కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పారు. మలయాళ బ్యూటీ హనీ రోజ్కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళిన ఆమెతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. షాపింగ్ మాల్ దగ్గర హీరోయిన్తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. వారితో సెల్ఫీ దిగే సమయంలో ఒకరు ఆమెను అసభ్యంగా తాకే ప్రయత్నం చేశారు. దీంతో అసౌకర్యానికి గురైన హనీ రోజ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సెలబ్రిటీలను అలా వేధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.